మసాలా లేకుండా చికెన్ చేయడం ఎలా? మొట్టమొదటిగా మనకు కావాల్సింది చికెన్, ఎంత పసుపు, తగినంత నూనె, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ఎర్రగడ్డలు చిన్నగా తరుక్కొని, తర్వాత కరివేపాకు. ఫస్ట్ ఏం చేయాలంటే తగినంత నూనె పోసుకొని చికెన్ దీంట్లోకి వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం మిక్సీలో ఆడించినప్పుడు అందులో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటాం. సో ఇది ఒక 5 నిమిషాలు మరిగించాలి. ఈ 5 నిమిషాలు మరిగే లోపల మనం ఏం చేయాలి అంటే పచ్చిమిరపకాయలు మిక్సీలో ఆడించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్న తర్వాత కుక్కర్కి రబ్బరు ప్లస్ విజిల్ తీసేసి మూత పెట్టాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. మాడిపోకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి. 750 గ్రాముల చికెన్కి 10 పచ్చిమిరపకాయలు తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో ఆడించుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. 10 నిమిషాలు చికెన్ మగ్గించిన తర్వాత ఇప్పుడు చూడండి చికెన్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే పచ్చికారం ఆల్రెడీ మనం మిక్సీలో ఆడించుకున్నాం కదా, సో ఇది చికెన్లోకి వేసేసి బాగా తిప్పాలి. అవునా, ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిందో, ప్రతి మొక్కకి అతికిచ్చినట్లుంది మా కారం. సో ఇలా బాగా తిప్పుకున్న తర్వాత మరి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గించిన తర్వాత తరిగిన ఎర్రగడ్డలు తీసుకొని ఇందులో వేసుకోవాలి.
ఇందులో వేసుకున్న తర్వాత మరి బాగా తిప్పాలి. ఇలా గంటతో తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటిపోకుండా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పొడిగట్టిన జీరా పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకొని మరి బాగా కలిపాలి. చూసారా, అప్పుడే గుమగుమలాడే వంటకం రెడీ అయిపోయినట్టుంది. ఎంత స్మెల్ వస్తుందంటే ఇప్పుడే స్టవ్ మీద ఇట్లే తినాలనిపిస్తుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండు కొబ్బరి పొడి ఉండాలి. ఎండు కొబ్బరి పొడి తగినంత వేసుకొని 5 నిమిషాలు మగ్గించాలి. ఆ 5 నిమిషాలు మగ్గించిన తర్వాత పచ్చి కారం చికెన్ రెడీ. గుమగుమలాడుతుంది. ఇప్పుడే నోరూరించి ఇప్పుడే తినేద్దామా అన్నంత టేస్టీగా ఉంది.